పాకిస్తాన్ ఒక మంచి పని చేసింది. ఏంటంటే, సిక్కులకి విపరీతంగా వీసాలిస్తోంది. ఎందుకు అంటే, సిక్కులని అక్కడున్నటువంటి కర్తార్‌పూర్‌లో ఉన్నటువంటి సిక్కులకి సంబంధించినటువంటి గురువుగారిది చూడటానికొచ్చేటటువంటి వాళ్ళకి విపరీతంగా ఇచ్చి, వాళ్ళందరికి అక్కడికొచ్చినప్పుడు గతంలో ఏదైతే బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా సిక్కులకి జరిగింది అన్యాయమని, లేకపోతే ఇంకోటి సిక్కులు ఎవరెవరు చనిపోయారు అప్పట్లో మెడలో ఇవేసి తగలబెట్టినటువంటి ఉదంతాలు వీటన్నిటిని హైలైట్ చేస్తూ కథ నడుస్తోంది. అవన్నిటిని బేస్ చేసుకొని సిక్కు యువకులు మారి ఖలిస్తానీలుగా మారి ఖలిస్తానీ తీవ్రవాద సంస్థలకు సహకరించేటట్టయితే వాళ్ళ మధ్యన అనుసంధానం కూడా పాకిస్తాన్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు అది మొదట్లో సక్సెస్ అయింది. తర్వాత క్రమంగా కెనడాలో జరిగిన మార్పులు, బ్రిటన్‌లో జరిగిన మార్పులు, ఆస్ట్రేలియాలో జరిగిన మార్పులు, అమెరికాలో జరిగిన మార్పులు వీళ్ళ కుట్రకి రివర్స్ అవుతున్నాయి. ఇది ఒక ఎత్తయితే లేటెస్ట్‌గా ఇలా వెళ్తున్న కుటుంబాలు తమ సొంత ఊళ్ళకి వెళ్ళమని ఈ మధ్యన మౌత్ పబ్లిసిటీ చేసుకొచ్చారు ఒక వర్గం ఇండియాలో. దాంతో అంటే ఇక్కడున్నటువంటి పంజాబీ సిక్కులకు బంధువులు అక్కలో, అమ్మలో, నాన్నలో, తాతలో అక్కడుండేవాళ్ళు. అక్కడి నుంచి అప్పుడు దేశం విభజన టైంలో ఇటొచ్చేసినోళ్ళున్నారు. అక్కడ ఉండిపోయినోళ్ళున్నారు. మీ ఊళ్ళకి వెళ్ళండి. మీ తాతగారి ఊరు, మీ నాయనమ్మ ఊరు, మీ అమ్మమ్మ ఊరు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో పలకరించి రండి అనేటటువంటి పబ్లిసిటీ బీజేపీ చాప కింద నీరులా సైలెంట్‌గా చేసుకొచ్చింది హిందుత్వ శక్తులు. దీంతో వీళ్ళు ఆ ఊళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడు. వెళ్తే అక్కడ వీళ్ళ నాన్నలు వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు హత్య చేయబడ్డారు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ముస్లింల చేతుల్లో. సొంత ఆహ్, ఎవరైతే పనివాళ్ళు ఉంటారో ఆ పనివాళ్ళే చంపినోళ్ళు, పక్కనోళ్ళు చంపేసి వీళ్ళ ఆస్తుల్ని వేరే వాళ్ళు తీసుకున్నారు. చివరికి అక్కడ సిక్కులు లేరు. వాళ్ళందరూ మతం మార్పించబడ్డారు. లేదా వేరే వాళ్ళకి బీబీలుగా మారిపోయారు అన్నటువంటి విషయం తేలిపోయి ఇప్పుడు అసలు నిజాలు బయటకొస్తున్నాయి.